నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటినీ పక్కా ప్లాన్తో అమలు చేస్తోంది. నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగియగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను బరిలో నిలిపిందన్న ప్రచారం జరుగుతుంది. హైకమాండ్ ఆదేశాలతోనే 3 పార్లమెంట్ స్థానాల్లో ఇతరులకు కూడా పార్టీ బీఫామ్ ఇచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. పెద్దపల్లి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ మరికొందరి నేతలతో నామినేషన్ వేయించిందని టాక్ నడుస్తోంది. నల్గొండ నుంచి నూకల నరసింహారెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, హైదరాబాద్ నుంచి సుభాష్ చందర్తో బీజేపీ నామినేషన్ వేయించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మార్చుతారని, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను బీజేపీ అభ్యర్థిగా బరిలో దించుతుందని ప్రచారం జరిగింది. కానీ గోమాస శ్రీనివాస్ కే బీఫామ్ ఇచ్చిన మరో నేతను కూడా రంగంలోకి దింపిందన్న చర్చ జరుగుతుంది. నల్గొండ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించిన బీఆర్ఎస్ నేత తేరా చిన్నప్పరెడ్డిని పార్టీలో చేర్చుకొని బీజేపీ బరిలో నిలుపుతుందని లీకులు వచ్చాయి. బీజేపీ నేతలకు సైదిరెడ్డికి మధ్య ఏమాత్రం పొసగడం లేదని, దాంతో అభ్యర్థి మార్పు ఖాయమని స్థానిక నేతలు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ నూకల నరసింహారెడ్డితో కూడా బీజేపీ నామినేషన్ వేయించిందనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత హనుమాన్ శోభాయాత్రలో వివాదాస్పదంగా వ్యవహరించారు. మసీదుకు బాణం గురిపెట్టినట్లుగా ఇచ్చిన ఫోజ్ వ్యవహారంపై పార్టీ పెద్దలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు ఈ కారణంగానే బీఫామ్ ఆలస్యంగా ఇచ్చారు. దాంతో ఇక్కడి నుంచి మరొకరికి కూడా బీఫామ్ జారీ చేసినట్లుగా చర్చ జరుగుతుంది. కంటోన్మెంట్ విషయంలోనూ బీజేపీ ఇదే చేసిందనే టాక్ బలంగా నడుస్తుంది. బీజేపీ ఇలా ఎందుకు చేసిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణకు గురి అవుతాయనే ఆలోచనతోనే ముందు జాగ్రత్తగా మరో నేతతో కూడా నామినేషన్ వేయించారా అని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.